నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే అన్ని మాఫీ. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఈ హాలియాకి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి మొత్తంగా కలిపి మున్సిపాలిటీలు మన నియోజకవర్గంలో 6 మండలాలకి మొత్తంగా మన 150 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అక్కడే కాదు ఏ రోజు ఇక్కడ డిగ్రీ కాలేజ్ చూసుకోకపోతే తక్షణమే కేసీఆర్ గారు రాగానే గుంతకర్ల జగదీశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో తక్షణమే ఇక్కడికి డిగ్రీ కాలేజ్ తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రతి ఒక్క డయాలసిస్ సెంటర్ కిడ్నీ బాధలు చాలా మందికి వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలని మన నాగార్జున సాగర్ కూడా ఒక డయాలసిస్ సెంటర్ కేటాయించిన నాయకుడు మన కేసీఆర్ గారు. దీంతో పాటు ఇక్కడ ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే మనం మిర్యాలు కూడా పోతున్నాం, నల్గొండ పోతున్నాం పోస్ట్ మార్టానికి. అట్లాంటి దాన్ని ఈరోజు హాలియా కేంద్రంగా ఇక్కడున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ని హాలియాని తీర్చిదిద్దడం కోసం గతంలో గుండమైన రామూర్తి యాదవ్ గారు గెలిచినప్పుడే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ రోజు సీసీ రోడ్డు చేస్తున్నారు. దాని తర్వాత ఎవరైనా ఈ రోజు బాధించినట్టే అది కేవలం మనమే చేసిన సంఘటన. గతంలో ఆరోగ్యాన్ని అందరికీ గుర్తు చేసినాం. వాళ్ళు కేవలం పైసల కోసం తప్పితే ఏ రోజు కూడా ఇక్కడ అభివృద్ధి కోసం ఆలోచించారు. గుండమైన రామూర్తి యాదవ్ గారి హయాంలోనే ఈ హాలియా సెంటర్ లో సీసీ రోడ్లు అయినాయి. గుండమైన రామూర్తి యాదవ్ గారి హయాంలోనే వర్షకాలం ప్రారంభమైంది. దాదాపుగా 18 దాన్ని ఎవరు పట్టించిన పాపన పోలేదు. మళ్ళా తెలంగాణ సాధించిన తర్వాత ఇక్కడ సీనియర్ నాయకులుగా ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ఈ వర్గకాలువ కేవలం వర్గల కాలువ దీన్ని లిఫ్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు దాదాపు 45 ఎకరాల పైగా అలాగే కేసీఆర్ గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అందుకని మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. మీరు నాకు ఇచ్చిన 18,000 మెజారిటీతో ఇంత నిజాయితీగా మీ అందరికీ సేవలు అందించడం కోసం ఆహర్నిశలు నేను గెలిచిన దగ్గర నుంచి ఏ రోజు కూడా హైదరాబాద్ బాధపడలేదు. ఇక్కడనే ఉన్నాం, మీ వద్దనే ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక సీఎం ఇబ్బందులు అవుతున్నాయి పలానా పోలీస్ స్టేషన్ అంటే ఎప్పుడు కూడా మండలానికి ఒక నాయకుడు చెప్పలేదు. కార్యకర్తలు నేరుగా పోలీస్ స్టేషన్లకైనా ఎంఆర్ ఆఫీసులకైనా ఎంపీ ఆఫీసులకైనా మిమ్మల్ని పంపించడం తప్ప ఎప్పుడు కూడా మండలానికి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలని మిమ్మల్ని మీరందరూ